వస్తుంది. కాకపోతే వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే. వాళ్ళని ఆంధ్ర వాళ్ళు అందాం, తెలంగాణ వాళ్ళు అందామా? రెండోది వచ్చేటప్పటికి కేసీఆర్ ఇప్పటికి కూడా మరి అక్కడ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తుండే? మెగా కృష్ణారెడ్డి ఆంధ్రవాడి అంటున్నారు కదా, మరి అక్కడ మెగానే కదా, అక్కడ చేస్తుంది ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు ఏ మెగాని తిట్టిపోసాడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మెగానే కదా పోలవరం కడుతుంది. ఇదివరకు జగన్కి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి ఇవ్వరా? జగన్ డబ్బులు ఇస్తే వీళ్ళకి కూడా 1 రూపాయి ఎక్కువ వేసిన ఇవ్వాలి కదా ప్రాక్టికల్గా. మరి దాన్ని అప్పుడేం తిట్టిపోసాం కదా. అట్లాగే ఈ కాంట్రాక్టులు చేసేవన్నీ కూడా అంతే ఉంటాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు షిర్డీ సాయిది ఇంతకుముందు దొంగలు ఇప్పుడు దొరలు, అదాని ఇంతకుముందు దొంగలు ఇప్పుడు దొరలు. అదానికి అమ్మేస్తారా, అదానికి రాసి ఇచ్చేస్తారా? ఇప్పుడు అదానికి అది తెచ్చి పెడుతున్నాడు, ఇది తెచ్చి పెడుతున్నాడు. మన ఇష్టం. మనం వార్త కాదు ప్రజలకి ఇచ్చేది, విషం, స్లో పాయిజన్, మనకు అనుకూలంగా ఎదుటి వ్యతిరేకంగా. కాబట్టి వీళ్ళు చెప్పే వాటిని గురించి ఎక్కువ చర్చించడం కూడా దండగేం. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మరు. భలే కొట్టాడరా మనోడు, భలే లింకులు ఎట్టాడరా మనోడు అని సంతోషపడతారు. మందు కొడతా, అంత మించి ఏముండదు అక్కడ. రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వరకు